కబ్జాలు చేసే అలవాటు మీకుంది. ఎన్నో ఏళ్లుగా అమాయకులను చేస్తూ కబ్జాలు చేస్తే అభివృద్ధి చెందిన చరిత్ర మీదని తాండూరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ మాజీ వైస్ మున్సిపల్ చైర్పర్సన్ దీపా నరసింహులపై మండిపడ్డారు. మంగళవారం సాయిపూర్లోని ఓ షెడ్డు విషయంలో దీపా నరసింహులు మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఖండించారు. పట్టణంలో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని కాపాడాలని మీ పార్టీ నాయకులే కొట్టాడుతుంటే ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం జరిగితే మళ్ళీ మీరే మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. లేనిపోని ఆరోపణలను మా ఎమ్మెల్యేపై చేస్తే సహించేది లేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఏదైతే గవర్నమెంట్ ప్లేస్లో డబ్బా ఉంటే దాన్ని తొలగించడం కోసం నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే చెప్పినో దానికి బదులుగా ఈరోజు ఒకటే చెప్తున్నాము. మాజీ వచ్చే దీపా గారికి ఒకటే, మీరు ఎమ్మెల్యే గారి మీద చిన్న విషయానికి ఎమ్మెల్యే గారి మీద వేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎమ్మెల్యే సాగం జరుగుతుంది. ఇన్ని రోజులు మీ గవర్నమెంట్ ఏం అభివృద్ధి చేసింది? ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద ఇల్లు కట్టుకుని షాయిపూర్లో, ఆ ఇంటి మీకు ఎక్కి చూడండి, చిల్కబాగానే కనిపిస్తుంది మీకు. ఇదిగో ఇంతకు ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేదు చిల్కబాగు? మా ఎమ్మెల్యే గారు ఎవరికి ఏమంటారు రియల్ ఎస్టేట్ ఆఫర్లకు ఎవరికి లొంగకుండా, ఎవరు చెప్పిన వినకుండా, పేదలకు ఇబ్బంది కాకుండా చిల్కబాగు పెద్ద పని చేసిండు. అసలు వరకు చాలా చేస్తుండ్రు. ఎమ్మెల్యే మీద పరిధి పోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి, ఎమ్మెల్యే చెప్పినట్టు ఈ చిన్న డబ్బా కోసం ఎమ్మెల్యే గారు ఎందుకు చెప్తారు? ఎమ్మెల్యే గారికి ఏం అవసరం? మీరు ఏమున్నా అంటే వెనకటికి ఒకటి విషయం ఉండే, ఏది వాడు ఒకరు పక్కన ఉంటాడు చిలుకుతాడు, అబ్బా అని అంటే అదో అబ్బా అంటాడు అని చెప్పి మీరే అంటారు. అట్లా అంటే చిలికేది మీరే, అదో అబ్బా అంటే లేటేది మీరే. అట్లా ఉన్నది. డబ్బా ఎప్పుడు వేసిండ్రు? మీ గవర్నమెంట్ అప్పుడు వేసిండా? మా గవర్నమెంట్ వేసినాక 3 నెలల కింద వేసిండ్రు. ఇప్పుడు వేసిన తీపిస్తాము. మీ గవర్నమెంట్ అప్పుడు వేసి తీపిస్తలేం కదా, అప్పటి నుంచి తెలియదు కదా. 3 నెలల కింద వేసిండు, అక్రమం ఉంటే తీసేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు కమిషనర్ గారిని ఎట్లా అంటారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి? కమిషనర్ గారు మొన్ననే నా ఫామ్ హౌస్ ని నాది 8 గదాలే ఉంది, ఎవరిని సీజ్ చేసిండు పర్మిషన్ లేనందుకు. అట్లా రూలింగ్ గవర్నమెంటా ప్రతిపక్షాల కష్టాలు మా దగ్గర ఉండదు, మా ఎమ్మెల్యే గారికి అసలు ఉండదు. నా ఫామ్ హౌస్ సీజ్ చేసిన మా ఎమ్మెల్యే తెలియదు. ఎందుకు అంటే అది కరెక్ట్. ఎవరైనా సరే ఆ పర్మిషన్ లేకుండా కట్టడము అక్రమాకులు ఉంటే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, రూలింగ్ పార్టీ అని చూడు. కౌన్సిలర్ ఉన్నా, ఎమ్మెల్యే తిరుగుతున్నా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, అన్ని ఉండి కూడా మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయగా మేము ఎమ్మెల్యే గారు అడగలేను, చేయలేను. అట్లా ప్రతి ఒక్కరు తెలుసు. ఇప్పుడు నేను ఆపని చెప్పలేను, నా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నాం కాబట్టి ఆపకుండా చేసుకోవచ్చు, అసలు చేయలేము. మా ఎమ్మెల్యే సహకరించరు. కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, దళితులైనా, గొప్పలైనా ఎవరున్నా ఉపేక్షించాడు. అన్యాయం ఏం జరిగితే మా ఎమ్మెల్యే ఒకటి చెప్తాడు, ఆఫీసర్లకు కానీ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా తప్పు ఎవరుంటే వాళ్ళకు శిక్ష పడాలని చెప్తాడు. అంతే, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి మా ఎమ్మెల్యే బదలాం చేస్తే మాత్రం కబర్దార్, ముందే చెప్తున్నా. మీరు ఏదో బట్టగాలు చేయడం కరెక్ట్ కాదు. అయితే ఇంకోటి, మీరు ఒక మాట అంటున్నారు, ఫస్ట్ కౌన్సిలర్ ఉన్న షాయిపూర్లా మా చెమి మేడంకు ఏమంటారు మీరు? అడ్మిషన్ లేదు, 10th ఫెయిల్ అయితే దొంగ సభ్యులతో సైన్ అంటారు. సరే, మీరున్నప్పుడు ఏమైంది? మీరు వైద్యం ఉన్నప్పుడు ఒక్క కమిషనర్ వచ్చి ఇన్ఛార్జ్ తీసుకున్నాడా? ఒక కమిషనర్ ఉన్నాడా? మీరు ఉన్నప్పుడు కమిషనర్ రానికి భయపడ్డాడు. అట్లా మీరు అడ్మిషన్ చేసిండ్రు, అంత భయపడతా గురి చేసిన కమిషనర్ రాకుండా భయపడ్డాడు. ఇప్పుడు వచ్చి గ్రూప్ 1 ఆఫీసర్ ఆయన కమిషనర్ వచ్చి ఒక మంచి డ్యూటీ చేస్తుండ్రు. అలాంటి వారిని ఎందుకు నిందలేస్తుండ్రు? మా పాలనలో మా మంచి నడుస్తున్నది. మీరు మా చెవి మేడం అలా ఎందుకు అంటున్నారు? సరే, మీరు అంటుండ్రు కదా ఏది 10th సర్టిఫికేట్ వేసి సరిగ్గా పాలన లేదని. మీరు మీ ఫారంలో ఫెయిల్ అయింది. మా చెమి మేడం గారు 3 సార్లు కౌన్సిలర్ చేసింది. 3 సార్లు కౌన్సిలర్ చేసి దాని తర్వాత చైర్మన్ అయింది. ఆమెకు మంచి అనుభవం ఉంది. మీరేమైనారు? ఫస్ట్ మీ భర్త నరసింహులు ఒకసారి కౌన్సిలర్ అయ్యారు. ఆయన ఒకటో భార్య ఒకసారి కౌన్సిలర్ అయింది. రెండో భార్య 2 సార్లు కౌన్సిలర్ అయింది. మీరు మీ ఇంట్లో అసలు కంటిన్యూ లేరు. ఒక్కోసారి కౌన్సిలర్ చేసి మీరు చెప్తున్నారు ఇట్లా ఒకసారి 2 సార్లు కౌన్సిలర్ చేసి పాలన మాకు వస్తా అంటాము. మంచి అనుభవం వ్యక్తులు, అనుభవం దక్కకు 3 సార్లు చేసింది కాబట్టి అలాంటి వ్యక్తిని చైర్మన్ చేసిండు. మీరు అనుభవం లేదని అంటారు. మీ అక్క నరసింహపౌరి భార్య ఫస్ట్ కౌన్సిలర్ చేసినప్పుడు కమిషన్ పోయి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరిస్తారా అడిగింది. గట్ల మేము అప్పుడు ఎక్కించినామా? చదువురాలు కూర్చున్నారు, అది చేసినారు, అది ఫెయిల్ అంటున్నామా? ఎందుకంటలేము? అది తెలుసుకొని చేస్తే ఎవరైనా సరే. అసలు మీ దగ్గర ఉన్నారు. ఫస్ట్ ఒక ఏళ్ళు మీకు చూపిస్తే, మంది చూపిస్తే 4 ఏళ్ళు మీకు చూపిస్తాయి. పాలన చేసినప్పుడు ఇంత అనుభవం ఉన్న మా అక్క అనడం తప్పు కాదు. మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, మంచి చేస్తుంది, మంచి అనుభవం ఉన్నది, అంతా మంచిగా నడుస్తున్నది. ఇంకోసారి మాత్రం మా ఎమ్మెల్యే గారి మీద చేయంగా లేని అబంధాలు చేస్తే మాత్రం బాగుండదు, కబర్దార్ అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే, కబ్జాలు మీకు 20 గదాలు 30 గదాలు కబ్జా అంటున్నారు. కబ్జాలు చేసి మీకు అలవాటైంది, బాగా మీ ఆయనకు అలవాటైంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, హిందూ సంస్కృతి ఆల్రెడీ 2 సంవత్సరాల కింద చెప్పిండు ఏమని, ప్లాట్ కొన్నా ప్లాట్ చూపిస్తా అని చెప్పి. 2-3 సంవత్సరాల కింద ఒకసారి చెప్పిండు ప్లాట్ చూపిస్తా అని. ఇంత హిందూ సంస్కృతి మీటింగే రాడు. ఎందుకు భయం అంతా అంటే వస్తే ప్లాట్ చూపించాలి. కొన్న పైసలు అమ్ముకున్నాడు, నాకు తెలిసి అమ్ముకున్నట్లు
ఈయన ప్లాట్ అమ్ముకున్నాడు, ఆ ప్లాట్ చూపించే నాకు నామూష అయింది. కాబట్టి 2 ఏళ్ళ కొనసాగుతూ కూడా అడిగిన ప్లాట్ ఏమో చూపించని, నాకు చూపించకు, పబ్లిక్ చూపించకు, ఎవరికి హిందుస్థాన్ సంస్థలో చూపి, హిందుస్థాన్ కంపెనీలో చూపి ఎందుకు తప్పాము అంటే మీకు కబ్జా చేసుకోవడం అలవాటు, హిందువులపై చాలా పైసలు తినడం అలవాటు అయింది. దమ్ముదాయం ఉంటే ఈ మీటింగ్ తొందరగా పెట్టి మీటర్ చూపి అప్పుడు మీరు ఏముందని చెప్పండి, అప్పుడు సమాధానం ఇస్తాం. 20 సంవత్సరాలుగా మీరే ఉన్నారు ఇక్కడ 9వ వార్డు కౌన్సిలర్గా. మీరు చేసిండ్రు, మీ ఇంట్లో వాళ్ళు చేసిండ్రు. అయితే మీకు తెలియదు ఎక్కడెక్కడ కబ్జాలు అవుతున్నాయని అంటే మీరు చూస్తూ ఊరుకున్నారు కాబట్టి ఇన్ని దినాలు మీరు నడిచింది. ఇప్పుడు మేము గెలిచినాము, మా దగ్గర కూడా వచ్చి మీ ఆయన ఇలా పడింది, ఆయన ఆడ 10th వార్డు పబ్లిక్ వాళ్ళు గ్రహించరు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మీ ఇక్కడ షాయిపూర్లో 9వ వార్డులో జరిగింది ఏదైతే అన్ని గమనించారు అక్కడ వాళ్ళు. కాబట్టి గమనించారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని చీకొట్టిరు. 383 ఓట్ల భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు 10వ వార్డు. అందరూ 9వ వార్డు లెక్క ఇక్కడ ఇది చేసినట్టు మీరు మోసం చేసి దొంగ ఓట్లతోని ఇట్లా గెలుద్దాం అని అంటే నడవాయి. 10వ వార్డులో బుద్ధి చెప్పారు మీకు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీద అయిపోయింది. మీరు ఎప్పుడైతే చైర్మన్ అవుతామో మేము చైర్మన్ క్యాండిడేట్ అని నువ్వు జీవితంలో చైర్మన్ కావు. నువ్వు ఇది రాసి పెట్టుకో, నువ్వు జీవితంలో చైర్మన్ కావు. కానీ ఏం కూడా నీది అయిపోయింది. ఇక్కడ నువ్వు నెక్స్ట్ ఈ వార్డులో నువ్వు ఇటు దొంగోట్లతో గెలిచినావు మొన్న. ఇప్పుడు ఏమైతే అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఇలా ప్రశాంత్ భారీ మెజార్టీతో గెలుస్తాడు నువ్వు రాబోయే ఎలక్షన్ లోపల. నీ పైన నువ్వు ఇదేదు నువ్వు ఏడవైనా కూడా 36 వార్డులలో నువ్వు ఏడ కూడా నువ్వు గెలవను. ఇది గుర్తుపెట్టుకోను. ఈ 9వ వార్డు బయటికి వెళ్తే ఎట్లుంటుంది అనేది ప్రజలు చూపించారు నీకు మొన్ననే. చైర్మన్ కానీ చైర్మన్ నువ్వు ఇది బాగా రాసి పెట్టుకో, గుర్తుపెట్టుకోను. మీకు ఒకటే విషయం చెప్తున్నా, మా ఎమ్మెల్యేని కానీ మా సీనియర్ని కానీ మా చైర్మన్ మేడంని కానీ మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకండి. మీరు అభివృద్ధి లోపల మీకు ఏమన్నా ఉంటే మీరు అడగండి, సహకరిస్తారు వాళ్ళు. అన్ని మీ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళకే కాకుండా 36 వార్డులలో కూడా అభివృద్ధికి సహకరిస్తారు మా మేడం. మీరు కృతజ్ఞతగా ఉండండి. వాళ్ళు అన్ని కూడా ఈక్వల్ గా చూస్తున్నారు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని ఎవరికి ఏ వాడు కూడా అట్లా చూస్తలేరు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇలాంటి రాజకీయాలు మీరు చేయకండి. మీ పాలనలో అప్పుడు చేసినట్లు ఇప్పుడు లేదు. మీరు అది గ్రహించి ఆ వాస్తవంలోకి రండి. మీరు వచ్చి మీరు ఒక దీంతో చిత్తశుద్ధితో పనిచేయండి. పబ్లిక్ కి ఇది చెప్పండి. మీరు ఇంతకుముందు చేసినట్టు కూడా ఇది తీసుకోపోకండి పబ్లిక్ కి. ఇక్కడ పండగ జరిగితే దూరం పెట్టిర్రు, అప్పుడు మీరు ఏడున్నారు. దళితులను ఇప్పటికీ మన ఈ షాయిపూర్లో నడిపట్టున్నటువంటి హనుమాన్ టెంపుల్లోకి ఇప్పటికీ దళితులకు ప్రవేశం లేదు. మరి అది ముందు చేయించండి. అవి చేయరు. ఎంతసేపు దళితులే మీకు రాజకీయంగా పనికొచ్చేది మాట్లాడడానికే, వేరే ఏం లేదా? మీ వ్యక్తిగత విషయాలను తీసుకొని వచ్చి దళితుల మీద రుద్ది దాన్ని రాజకీయంగా వాడుకొని మిగతా దళిత సంఘాలను లేపడం, వాళ్ళతోటి వీళ్ళతోటి చర్చలు జరపడం, ఎవరైనా మాట్లాడితే దళితుల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయించడం, ఇవి కొత్త కాదు కదా. ప్రత్యేకంగా మీరు చేసిన రాజకీయాలు వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు వేరు. కాబట్టి దయచేసి దళితులను వాడుకోకుండా, దళితుల పేర్లు చెప్పుకోకుండా రాజకీయం చేసే దమ్ముంటే చేయండి, దానికి మేము స్వాగతిస్తాం. అలాగే గతంలో మా చైర్పర్సన్ గారికి చదువు రాదని చెప్పి మళ్ళీ ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నలుగురు కూర్చుంటే అది ఏదో పెద్ద నేరం చేసినట్టు చదువుకోకపోతేనే ప్రమాణ స్వీకారం చేసిర్రా? అంత చక్కగా చదువుకోకపోతేనే మన కౌన్సిల్లో సంబంధించిన అన్ని ఎజెండాలు తయారు చేపిస్తున్నారా? ప్రతి ఎజెండా చదివి చెప్తున్నారు కదా. చదువు రాకపోతే ఎట్లా చెప్తారు? చదువుకుంటేనే కదా. మాటకు ముందు చదువు విషయంలో ఒక గౌరవ పట్టణ ప్రథమ పౌరాలని మీరు ఆ రకంగా వ్యంగ్యంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. కాబట్టి చదువుకున్న మీరు చదువుకొని మీ మనల్ని ఎప్పుడు కూడా సంబోధించుకోకుండా, వారు ఒకే ఇంట్లోకి వెళ్ళి ఆమె దాదాపు 3 సార్లు కౌన్సిలర్ అయింది. అది కూడా మీరు గ్రహించాలి. చదువుకోండి, జనాలకు సేవ చేయండి. ఈరోజు చైర్పర్సన్ స్థాయికి వాళ్ళు రాలేరు కదా. కాబట్టి మీరు ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా మీరు మాట్లాడుకోండి. కానీ ప్రథమ పౌరులకి చదువు రాలేదు, దళితులు ఇట్లా అట్లా అని చెప్పి దళితులను తీసుకొని రావడం మధ్య అది సరైన పద్ధతి కాదు. కాబట్టి గౌరవ కౌన్సిలర్ దీపా నరసింహ గారు కూడా నేను చెప్పడం ఏంటంటే, ప్రత్యేకించి దళితులను తీసుకోకుండా రాజకీయం చేయండి. దళితులను తీసుకొని వెళ్ళి హనుమాన్ టెంపుల్లో ప్రవేశం చేయించండి, అక్కడ దర్శనం చేయించండి, దర్శన భాగ్యం కల్పించండి. అప్పుడు మేము కూడా సంతోషిస్తాం. ఏదైతే
బీఆర్ఎస్ ఫోర్ లీడర్ అయిన దీప గారు ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శించడం కరెక్ట్ కాదు. ఇంతకుముందు ఏదైతే వాళ్ళే కబ్జా 111 సర్వే నెంబర్లు 130 సర్వే నెంబర్లు అన్నిటికీ ఎంఆర్ఓకు, కలెక్టర్కు, కమిషనర్కు వాళ్ళే అక్రమ నిర్మాణాలు తొలగించాలని వాళ్ళే రోజు తిరుగుతున్నారు. ఇప్పుడు ఇదే అక్రమ నిర్మాణం తొలగిందంటే వాళ్ళే అడ్డం వస్తున్నారు. అంటే వాళ్ళు డబుల్ స్టాండర్డ్ మీద లేదా డబుల్ గేమ్ ఆడేది వాళ్ళే. ఇంకోటి 20 ఏళ్ల నుంచి వాళ్ళే ఉన్నారు ఇది కౌన్సిలర్గా. వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేసిండు? మోర్లు కానీ రోడ్లు కానీ ఏవి చేయలేరు. గత 10 ఏళ్ళు రూలింగ్ అంటే వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఇంటికి రోడ్లు వేసుకున్నారు కానీ సాయిపూర్కి ఏం డెవలప్ చేసుకున్న వాళ్ళు తుమ్మకుంటలే వాళ్ళే కబ్జా చేసి వాళ్ళ అనుచరులకి ఇచ్చుకున్నారు. మళ్ళీ ఇక్కడ పోషమ్మ గల్లీలో వాళ్ళ ఇట గుంత ఉంది, ఆడ ఇట సాఫ్ చేసి అది ఫెన్సింగ్ వేసి అంత అనుచరులకి ఇచ్చుకుండు. మొత్తం కబ్జాలు చేసింది ఆయన గత 22 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ ని విమర్శించడం కరెక్ట్ కాదు. అనుకుంటే 39 సర్వే నెంబరు 40 సర్వే నెంబర్లో వాళ్ళు ప్లాటింగ్ చేసి వాళ్ళ భర్తనే అమ్మిండు. అవి ఇక్కడ పోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చి వాళ్ళు కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు. సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు పరిపాలనలో. 10 ఏళ్ళు రూలింగ్ లో ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నారు. 22 సంవత్సరాలు వాళ్ళు కౌన్సిలర్ ఉన్నారు. వాళ్ళు ఏం చేసిండ్రు? డెవలప్మెంట్ చేయకుండా మోర్లు వేయలేరు, రోడ్లు వేయలేరు, డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెడుతున్నారు. మరి ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేసిండ్రు? గుడ్డి గాడిద పనులు తమ్ముతున్నారు వాళ్ళు. ఈ రోజు వచ్చి వాళ్ళు కొత్తగా మాట్లాడుతుండ్రు. ఇప్పటికీ సాయిపూర్ 9వ వార్డు కౌన్సిలర్ ఏమో ఉంది కదా, సాయిపూర్కి ఒక రోడ్ వేసిందా, ఒక మోర్ తీసుకొచ్చిందా? మేము మా ఎమ్మెల్యే గారి స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి మోర్లు వేస్తున్నాము, స్ట్రీట్ లైట్ వేస్తున్నాము, బోర్లు వేస్తున్నాము. వాళ్ళు డెవలప్మెంట్ వాళ్ళ ఇంటి చుట్టే వేసుకుంటూ గత 30 ఫీట్ల రోడ్ వేసుకున్నారు, వాళ్ళ ఇంటికి వేసుకున్నారు. వాళ్ళ ఇంటి మీద స్ట్రీట్ లైట్ వేసుకుంటూ సాయిపూర్కి ఇంతవరకు ఒక రోడ్ వేయలేరు వాళ్ళు. ఇది నుంచి ప్రతి దాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేకి ఒకటి 9వ వార్డు లేదు, 118 గ్రామాలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 36 వార్డులు ఉన్నాయి, 4 మండలాలు ఉన్నాయి. ఇది ఒక సాయిపూర్ ఒకటే లేదు పట్టించుకొని ఇంకే